ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొబైల్ మార్కెట్లో రెండు మొబైల్స్ మధ్య చాలా టఫ్ పోటీ అయితే ఉంటుంది. సో అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే ఐక్యూ నుంచి, సో ఐక్యూ నియో 9 Pro. సో సెకండ్ మొబైల్ వచ్చేసి OnePlus 12R. సో ఈ రెండు అయితే మనకైతే మిడ్ రేంజ్ మొబైల్స్. సో అంతేకాకుండా సిమిలర్ స్పెక్స్ తోటి ఇంచుమించు మనకైతే రెండు కూడా సిమిలర్ ప్రైస్ తోటి మనకైతే లాంచ్ కాబోతున్నాయి. సో ఆల్రెడీ మనకైతే OnePlus 12R ఏదైతే ఉందో మనకైతే క్రోమాలా సో ఇంచుమించుగా మనకైతే 39,000 40,000 మనకైతే అందుబాటులో ఉంది. సో ఏమైనా అనుకోవాలంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో ఏదైతే మనకి ఐక్యూ ఉందో, సో ఐక్యూ 9 Pro ఉందో, నియో 9 Pro, ఇదైతే మనకు ఫిబ్రవరి 22 మనకైతే లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ ప్రీ బుకింగ్ సేల్స్ కూడా మనకైతే అమెజాన్లో లాంచ్ అయినాయి, రిలీజ్ అయినాయి. సో ఈ రోజు మన వీడియోలో ఈ రెండు మొబైల్స్లలో ఏది బెస్ట్ మొబైల్, సో ఏది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది కంప్లీట్గా మనమైతే దీనికి పాయింట్ టు పాయింట్ మనమైతే స్పెట్స్ నేనైతే చెప్తాను. సో దాన్ని బట్టి మీకైతే ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో లాస్ట్కు నేను కూడా ఏది బెస్ట్ మొబైల్ అని నేనైతే చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియోను స్టెప్ బై స్టెప్ చాలా క్లారిటీగా మీరైతే చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే ఈ రెండు మొబైల్స్లలో ఏది బెస్ట్ లేకపోతే ఏది కొనుక్కోవాలి అని మీరు కన్ఫ్యూజన్ ఉన్నారో తప్పకుండా వీడియో చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను, ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో రెండు మనకైతే సేమ్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి మనకైతే వస్తాయి. అంతేకాకుండా 6.78 ఇంచెస్ మనకైతే ఈ డిస్ప్లే సైజ్ అనేది మనకైతే ఉంటుంది. సో కాకపోతే మనకు ఈ రెండు డిస్ప్లేలు 1.5K రెజల్యూషన్ తోటి వస్తాయి. బట్ ఐక్యూ నియో 9 Pro ఏదైతే ఉందో ఇందులో మనకైతే 100 పిక్సెల్స్ అనేవి మనకైతే కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. సో దీనివల్ల కొంచెం ఐక్యూ మనకు డిస్ప్లే రెజల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐక్యూ ఏమో 144 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మనకైతే OnePlus ఏమో 120 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఐక్యూ అనేది కొంచెం ఫాస్ట్ రేట్ ఉంటుంది. సో కంపేర్ టు మనకు OnePlus 1400 పిక్ బ్రైట్నెస్ తోటి మనకైతే ఐక్యూ వస్తుంది. సో OnePlus ఏమో మనకైతే 4500 పిక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో OnePlus ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రెండు కూడా మనకైతే HDR సపోర్ట్ తోటి వస్తుంది. సో మనమైతే HDR 10లో మనకైతే ఐక్యూలో ఉంటుంది. అంతేకాకుండా డాల్బీ విజన్, అంతేకాకుండా HDR సపోర్ట్ మనకైతే OnePlusలో ఉంటుంది. సో మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఐక్యూ నియో 9 Proలో ఏ స్క్రీన్ ప్రొటెక్షన్ వాడారో మనకైతే అఫీషియల్ ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, ఏ వెబ్సైట్లో లేదు. జస్ట్ మనకు టెంపర్ గ్లాస్ లెక్క మనమైతే అంచనా వేసుకోవచ్చు. సో అదే మనకైతే OnePlus 12R ఏదైతే ఉందో అందులో మనకైతే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ మనకైతే వాడారు. సో ఒక మంచి ప్రొటెక్షన్ అని మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రెండు మొబైల్ మనకైతే IP65 వాటర్ రెసిస్టెంట్ తోటి మనకైతే వస్తాయి. సో రెండు మొబైల్స్లో కూడా మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. రెండు కూడా మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకైతే రెండు మొబైల్స్లో ఉంటాయి. సో దీని పరంగా డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే మనకైతే ఐక్యూ అన్న OnePlus 12R అనేది కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవచ్చు అని ఈ స్పెట్స్ మనం కంపేర్ చేసుకుంటే. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 8434mm థిక్నెస్ మనకు ఐక్యూ ఉంటుంది. సో అంతేకాకుండా 8.8 థిక్నెస్ మనకైతే OnePlus ఉంటుంది. సో మన వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 190 గ్రామ్స్ మనకైతే ఐక్యూ ఉంటుంది. సో 107 గ్రామ్స్ మనకైతే OnePlus ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా మనకైతే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తాయి. దీనివల్ల మనం మొబైల్స్లో ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు లేకపోతే ఎక్కువ టైమ్ మనం కెమెరాని ఓపెన్ చేసినప్పుడు మనకైతే మొబైల్ అనేది హీట్ కాకుండా మనకైతే కొంచెం మనకైతే హెల్ప్ అవుతాయి. సో ఐక్యూ ఏమో మనకైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి వస్తాయి. మనకు OnePlus ఏమో మెటల్ బాడీ తోటి మెటల్ ఫ్రేమ్స్ తోటి మనకైతే వస్తాయి. సో అంతేకాకుండా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఏదైతే మనకు OnePlus ఉందో అందులో మనకైతే గ్లాసిక్ బాడీ ఉంటుంది. సో మెటల్ ఫ్రేమ్స్ అంతేకాకుండా గ్లాసిక్ బాడీ ఉంటుంది. సో మనకైతే లైక్ మనం ఐక్యూ నియో 9 Pro చూసినట్లయితే మనకైతే ఇంకా మనకైతే లైక్ డబుల్ డ్యూరబుల్ లెదర్ తోటి మనకైతే వస్తుంది. సో మనకైతే రెండు కలర్స్ ఉంటాయి ఆ లెదర్లో. సో మనకి లెదర్ కూడా మనకైతే చాలా క్వాలిటీ ఉంటుంది. అంతేకాకుండా మనకి OnePlus కూడా గ్లాసిక్ బాడీ తోటి చాలా స్టైల్గా మనకైతే ఉంటుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనకైతే ఐక్యూ అనేది చూడడానికి చాలా బాగుంది, ఒక యూనిక్ లైక్ అవుతుంది. సో OnePlus నుంచి అంతకుముందు వర్షన్ లైక్ OnePlus 11 ఉంది కదా. సో 11 కు 12 పెద్ద మేజర్ చేంజ్ అయితే మనకు బ్యాక్ సైడ్ ఏం లేదు మనకు. బట్ మనకు ఐక్యూ నియో 9 Pro అయితే మనకైతే మేజర్ చేంజెస్ ఉన్నాయి. సో లెదర్ ఒక యూనిక్ లుక్ రెండు కాంబినేషన్ తోటి వస్తుంది కాబట్టి చూడడానికి చాలా అట్రాక్షన్ ఉంటుంది. సో కంపేర్ టు OnePlus 12R. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవడం మీకైతే ఒక చిన్న విషయం చెప్పాలి. ఆల్రెడీ చైనాలో మనకైతే ఐక్యూ మొబైల్స్ అనేది మనకైతే రిలీజ్ అయినాయి. సో మనకైతే ఐక్యూ చైనాలో మనకైతే ఐక్యూ నియో అంతేకాకుండా ఐక్యూ నియో Pro రెండు మొబైల్స్ అయితే మనకు చైనాలో అయితే లాంచ్ అయినాయి. సో ఐక్యూ నియో ఏదైతే బేసిక్ మోడల్ ఉందో అదైతే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 మనకైతే అక్కడ అందులో లాంచ్ చేశారు. అంతేకాకుండా ఐక్యూ నియో 9 Pro ఏదైతే ఉందో అదైతే మనకు MediaTek Dimensity 9300తో మనకైతే లాంచ్ చేశారు. సో రెండు మొబైల్స్ మనకైతే చైనాలో లాంచ్ చేశారు. సో రెండు మొబైల్స్లో ఏదైతే బేసిక్ ఉందో సో దాన్ని మనం ఇండియాకు కన్వర్ట్ చేసి సో మనకు ఐక్యూ నియో 9 Pro పేరు పెట్టి మనకైతే బేస్డ్ వేరియంట్ సో స్నాప్డ్రాగన్ 8 Gen 2తో మనకైతే ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇది ఒక చిన్న విషయం, ఎందుకంటే ఈ విషయం మీకు తెలుసుకోవాలి మనకు గ్లోబల్ వైజ్గా ఎలా ఉందని. సో అదే మనకు ఎందుకు రెండు మొబైల్స్ మనకి ఇండియాలో కూడా ఎందుకు లాంచ్ చేయాలంటే మనకి ఇండియాలో డైమెన్సిటీ వాడేవాళ్ళు చాలా తక్కువ. సో దానికి ఎక్కువ పాపులారిటీ ఉండదు. సో అందుకే స్నాప్డ్రాగన్ వాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి సో అక్కడున్న బేసిక్ వేరియంట్నే ఇక్కడ ప్రో మోడల్ లెక్క మనకైతే లాంచ్ చేశారు. సో వాటెవర్ మా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 వస్తుంది. ఇది 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మన
మనం 92 స్కోర్ చూసినట్లయితే మనకు వన్ ప్లస్ ఏదైతే ఉందో అదైతే మనకు 15 లక్షలు ఎక్కువ స్కోర్ చేసింది. సో మనకు ఐక్యూ నియో 9 ప్రో ఏదైతే ఉందో అదైతే మనకు 17 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ చేసింది. సో మనకు కంపేర్ టు వన్ ప్లస్ ఐక్యూ అనేది చాలా ఎక్కువ స్కోర్ చేసింది. సో ఇక్కడైతే మీకు డౌట్ రావాలి, రెండు సేమ్ చిప్ సెట్ అయినప్పుడు మీకు ఐక్యూ అనేది ఎందుకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎందుకు ఎక్కువ స్కోర్ చేసిందని. సో దానికి ఆన్సర్ ఏంటంటే మనకు ఐక్యూలో రెండు చిప్ సెట్లు ఉంటాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్ సెట్ ఉంటుంది, ఇంకోటి గేమింగ్కి సపరేట్ చిప్ సెట్ ఉంటుంది. సో సూపర్ చిప్ సెట్ అని. సో ఇది రెండు ఉండడం వల్ల ఎక్కువ బూస్ట్ అప్ అయి మనకైతే ఐక్యూ అనేది ఎక్కువ స్కోర్ చేసింది. సో కంపేర్ టు పర్ఫార్మెన్స్ వైజ్గా మనకు వన్ ప్లస్ కన్నా ఐక్యూ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. బేసిక్ ఆన్ ఈ బెంచ్ మార్క్ స్కోర్ కానివ్వండి, యాటిట్యూడ్ స్కోర్ కానివ్వండి, సో వీటి వరంగా అన్ని మనం కంపేర్ చేసినట్లయితే మ్యాక్స్ మనకైతే ఒక మినిమం ఒక 2 నుంచి 5% దాకా మనకైతే ఐక్యూ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేయడానికి అవకాశం ఉంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకైతే LPDDR5X ర్యామ్ తోటి వస్తాయి, అంతేకాకుండా UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. బట్ ఇక్కడ వన్ ప్లస్లో ఒక చిన్న మైనస్ పెట్టేదంటే మనకు వన్ ప్లస్ నుంచి ఏదైతే బేసిక్ మోడల్ అంటే 8+128GB ఏదైతే ఉందో ఇదైతే మనకు LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. బట్ UFS 3.0తో మనకైతే ఈ స్టోరేజ్ అనేది వస్తుంది. బట్ మనకు ఏదైతే మనకు ఐక్యూ ఉందో ఈ రెండు మొబైల్స్ అంటే బేసిక్ మోడల్ కానీ టాప్ మోడల్ కానివ్వండి ఐక్యూలో మనకు రెండు కూడా LPDDR5X అండ్ UFS 4.0 తోటి వస్తాయి. బట్ మనకు వన్ ప్లస్లో మనం ఎక్కువ స్టోరేజ్ అంతేకాకుండా కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఉండాలంటే మనమైతే ఎగస్ట్రా ఛార్జెస్ అయితే పెట్టాలి. బట్ మనకు ఐక్యూలో మన ఎగస్ట్రా ఫాస్ట్ ఉండడానికి మనం ఎటువంటి ఎగస్ట్రా మనీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. సో కంపేర్ టు వన్ ప్లస్. సో రెండు మొబైల్స్లో మనం అయితే మెమరీ కార్డ్ అయితే వేసుకోరాదు. సో రెండు మనం నానో సిమ్లో వాడుకోవచ్చు. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఐక్యూలో 5160 mAh బ్యాటరీ ఉంటుంది. సో వన్ ప్లస్లో మనకైతే 5500 బ్యాటరీ ఉంటుంది. సో 120 వాట్ ఫాస్ట్ చార్జర్ అనేది మనకైతే ఐక్యూలో ఇచ్చారు. బట్ మనకు వన్ ప్లస్లో మాత్రం 100 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. సో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది మనకైతే ఐక్యూకి సపోర్ట్ చేస్తుంది. బట్ వన్ ప్లస్లో మనకైతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ అయ్యేది. సో 0 నుంచి 100% రావడానికి మనకి ఐక్యూ అనేది 21 నిమిషాలు పడుతుంది. అంతేకాకుండా మనకు వన్ ప్లస్ అనేది 0 నుంచి 100% రావడానికి 25 నిమిషాలు పడుతుంది. సో మనకైతే ఐక్యూ నియో అనేది మనకైతే చాలా తక్కువ టైంలో మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఐక్యూలో 2 కెమెరాలు ఉంటాయి, మనకైతే వన్ ప్లస్లో 3 కెమెరాలు అవుతుంటాయి. సో ఐక్యూలో మనకైతే రెండు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. ఇది మనకు 1.9 APS దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకైతే సోనీ IMX920 సెన్సర్ అయితే మనకైతే వాడారు. సో ఇది ఒక మంచి సెన్సర్ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి మనకైతే వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు 50 MP ఉంటుంది. సో దీని ఎపేచర్ వచ్చేసి మనకైతే f2.0 ఎపేచర్తో మనకైతే ఇది వస్తుంది. సో వన్ ప్లస్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది, అంతేకాకుండా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 80 MP ఉంటుంది. సో మైక్రో కెమెరా వచ్చేసి మనకైతే 2 MP ఉంటుంది. సో రెండింటిలో కూడా మనకైతే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది, ఏదైతే మనకి f2.5తో మనకైతే వస్తుంది. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే మనం వన్ ప్లస్లో జస్ట్ మనం 4K 60 APS దాకా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మనకు ఐక్యూ ఏదైతే ఉందో మనం 8K 30 APS దాకా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం, అంతేకాకుండా అడ్వాన్స్ ఫీచర్ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో కనెక్టివిటీ ఇష్యూకి వస్తే రెండు అయితే మనకు Wi-Fi 7 తోటి వస్తాయి. అంతేకాకుండా మనకైతే ప్రతి ఒక్క బ్లూటూత్ వర్షన్ కానివ్వండి, లేకపోతే NFC కానివ్వండి, సో రెండిట్లో మనకైతే ఉంటాయి. సో మనకు కాకపోతే బ్లూటూత్ 5.4 అనేది మనకైతే ఐక్యూలో ఉంటుంది. బ్లూటూత్ 5.3 అనేది మనకైతే ఓల్డ్ వర్షన్ అనేది మనకైతే వన్ ప్లస్లో ఉంటుంది. సో రెండు కూడా మనకైతే స్టేటస్ స్పీకర్స్ తోటి వస్తాయి. అంతేకాకుండా రెండింటిలో కూడా మనకైతే ఆడియో జాక్ ఉండదు. బట్ మనకు డాల్మీ అనేది మనకైతే వన్ ప్లస్ సపోర్ట్ అవుతుంది. సో డాల్మీ అనేది మనకైతే ఐక్యూలో లేదు. సో ఫైనల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మనకైతే వన్ ప్లస్ కన్నా ఐక్యూ అనేది చాలా విషయాల్లో మనకైతే చాలా బెటర్ ఉంది. సో మనం ఐక్యూను ఎందుకు కొనాలి అనే రీజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకైతే 53% మనకైతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంది. అంతేకాకుండా 8K మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రిఫ్రెష్ రేట్ అనేది మనకైతే ఎక్కువ ఉంది. సో న్యూ బ్లూటూత్ 5.4తో మనకైతే వస్తుంది. అంతేకాకుండా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి సపోర్ట్ చేస్తుంది. మనకైతే 17 grams మనకైతే తక్కువ ఉంటుంది, అంటే తక్కువ వెయిట్ అనేది మనకైతే ఐక్యూ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనమైతే ఐక్యూను కొనుక్కోవడానికి మనకైతే ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. బట్ మనం వన్ ప్లస్ చూసుకున్నట్లయితే ఎందుకు కొనుక్కోవాలని మనకైతే ఒక లాంగ్ బ్యాటరీతో వస్తుంది కంపేర్ టు ఐక్యూ. సో ఐక్యూ కన్నా మనకైతే వన్ ప్లస్లో లార్జ్ బ్యాటరీ ఉంటుంది. సో ఇది ఒక్క ఆప్షన్ తప్ప మిగతా ఏ ఆప్షన్ అయితే లేదు. సో దానికన్నా ఇది బెటర్ చెప్పడానికి. సో ఫైనల్గా మీకైతే అర్థం కావాలి. సో వన్ ప్లస్ కన్నా మనకైతే ఐక్యూ అనేది ఉంది. సో మనం ఫైనల్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వన్ ప్లస్ 12R అనేది బేసిక్ మనం చెప్తున్నాం, మనకైతే ఇంచుమించు 40,000 రూపాయలకి వస్తుంది. సో ఐక్యూ అనేది మనకైతే February 22 మనకైతే రిలీజ్ కాబోతుంది. సో మన ఇప్పుడున్న లీక్స్ ప్రకారం మనకైతే అది లైక్ 33,000 రూపాయల నుంచి సో 38,000 లోపు మనకైతే ఈ రేంజ్లో మనకైతే అదైతే కంపల్సరీ రిలీజ్ అవుతుంది. సో బిట్వీన్ మనకు 38,000 రూపాయలకు మనం రిలీజ్ అయినా కూడా మనకైతే ఒక మంచి మొబైల్ అవుతుంది. సో ఎవరైతే ఈ రెండు మొబైల్స్లో ఏది తీసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ మీరైతే ఐక్యూ తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. బట్ బ్రాండ్ వాళ్ళ ప్రకారం మీరైతే వన్ ప్లస్కి వెళ్ళచ్చు. సో బ్రాండ్ అవసరంలో నాకు ఒక మంచి స్పెట్స్ ఉన్న మొబైల్ కావాలంటే మాత్రం మీరైతే డైరెక్ట్ ఐక్యూ తీసుకోండి, మీకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.